హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ అదంతా పెట్టాను కదండి వ్లాగ్లో. ఇంకా ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇంకా మాకు గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యేసరికి మండే మార్నింగ్ 3 అయిందండి. ఎర్లీ మార్నింగ్ 3 అయిందండి. ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా లైన్లోనే నిలబడడం అయితే స్టార్ట్ చేసామండి. లైన్లో నిలబడడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా గుడి తలుపులు మాత్రం 4:30, 5 o'clock అయితే ఓపెన్ చేస్తారంట. ఇంకా ఆ లైన్లోనే పిల్లల్ని అలానే ఏమంటారు లైన్లోనే కూర్చొని ఇంకా పిల్లల్ని అయితే ఒడిలో పడుకోబెట్టుకున్నానండి. ఇంకా 4:30కి అలా తలుపులు తీయడం అయితే స్టార్ట్ చేశారండి. అంటే గుడి తలుపులు మెయిన్ ద్వారం ఉంటుంది కదా, అది అయితే ఓపెన్ చేశారండి. ఇంకా అందరం కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే ఇంకా దేవుని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం ఏమంటారు 2 days మాకు ఇంకా గుడిలోనే సరిపోయిందండి టైం వచ్చేసి. ఇంకా దానివల్ల కొంచెం పిల్లలు అయితే అలసిపోయారు అనిపించింది నాకైతే. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా మేము టెంపుల్కి లోపలికి వెళ్ళే టైం కల్లా మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా నేనైతే లోపల ఏం వీడియో తీయలేదండి. ఇంకా లోపలికి ఫోన్స్ వీడియోస్ అయితే అలౌ లేదు. అందుకోసమే బయటనే వీడియో తీయడం అయితే స్టాప్ చేశానండి. ఇంకా అంతసేపు లైన్లో నిలబడి వెళ్ళాం కానీ లోపల దర్శనం మాత్రం చాలా సింపుల్గా త్వరగా అయిపోయినట్టయితే అనిపించిందండి. ఎందుకో ప్రశాంతంగా దేవుణ్ణి మొక్కినట్టయితే అనిపించలేదండి. ఇంకా నెక్స్ట్ టైం ఒకవేళ వెళితే గిరి ప్రదర్శన కాకుండా నార్మల్గా దర్శనానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇప్పట్లో కాదులేండి, కొన్ని రోజుల తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి అయితే గిరి ప్రదర్శన కాకుండా దేవుడి దర్శనానికే వెళ్దామని అయితే అనుకున్నామండి. చెప్పాను కదా, ఆ రోజు పుణ్యం ఉండడం వల్ల త్వరగా పంపించేశారండి. అసలు ప్రశాంతంగా మొక్కినట్టే అనిపించలేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా గుడి మాత్రం అరుణాచలంలో శివయ్య గుడి ఇలా ఉంటుంది. ఇంకా అక్కడైతే పక్కకు చిన్నగా ఏమంటారు అంటే అరుణాచలంలో గుడి ఎలా ఉంటుందో అక్కడ చిన్నగా తయారు చేసి అయితే పెట్టారండి. అలా ఉంటుంది అనేసి అయితే ఇంకా దర్శనము చెప్పాను కదండి, చాలా సింపుల్గా అయిపోయినట్టయితే అనిపించిందండి. ఇంకా దర్శనం అయిన వెంటనే ఇంకా ప్రసాదము మళ్ళా లడ్డు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసి, ఇంకా రూమ్కి రాగానే నేను వీడియో అస్సలు తీయలేదండి. ఎందుకంటే మళ్ళా బస్సు వచ్చేసి 4:30కి ఏమో ఉందంటానండి. ఇంకా ఎక్కడికి అంటే పాండిచ్చేరికి వెళ్తున్నాం కదండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూమ్కి రాగానే అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ చేసుకొని ఇంకా పాండిచ్చేరి బస్సు ఎక్కే ముందు లంచ్ అయితే చేసేసామండి. ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చామండి. ఇది చూస్తేందుకు వెజ్ మళ్ళా నీట్గా ఉంది అనేసి అయితే వెళ్ళాము. ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి అయితే బాగుంటుందేమో అనుకొని అయితే వెళ్ళామండి. ఇంకా ఎందుకో అస్సలు సాటిస్ఫై కాలేవండి, అస్సలు నచ్చలేవండి. కూరగాయలు అయితే అస్సలు తినలేకపోయాము. ఇంకా పక్కనైతే కార్తీక్ అయితే పడుకున్నాడండి. ఒకరోజు ముందు 1 day బిఫోర్ నిద్ర లేదు కదండి. ఇంకా వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకున్నాడండి. అసలు కార్తీక్ అయితే నేను అలా గిరి ప్రదర్శన చేస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాకపోతే పిల్లలు చాలా ఓపికగా అయితే తిరిగారండి. లాస్ట్ మూమెంట్లో కాస్త కొంచెం కాళ్ళు లాగుతున్నాయి అనేసి అయితే కొంచెం సతాయించాడు, కానీ ఓకేనండి, అంతగా భరించలేనంత అయితే సతాయించలేడండి. మా పిల్లలు చాలా గ్రేట్ అండి. ఇంకా మా కార్తీకుని లేపి కొంచెం తినురా, మళ్ళా బస్ ఎక్కాలి కదా, బస్ ఎక్కిన తర్వాత పడుకో అని వానికి బుజ్జగించి సందాయించి లంచ్ అయితే తినిపించానండి. ఎక్కువ తినలేదండి, ఎందుకంటే మళ్ళీ బస్సులో ట్రావెల్ చేయాలి కదా, ఇంకా ఎందుకు రిస్క్ అనేసి అయితే ఇంకా వానికి ఎంత నచ్చితే అంతే తినిపించానండి.
ఇంకా ట్రావెలింగ్లో పిల్లలు అంతే కదండి, ఫుడ్ సరిగ్గా తీసుకోరు కదా. ఇంకా నాకే బస్సు పడదు, ఇంకా వానికి ఇంకా చిన్నోడు కదండి, ఎందుకులే వాడిని మళ్ళా ఫోర్స్ చేయడం అనేసి అయితే వానికి ఎంత ఇష్టం ఉంటే అంతే తినిపించానండి. ఇంకా మళ్ళీ రిటర్న్ పాండిచేరి బస్ అయితే ఎక్కేసామండి. అరుణాచలం నుంచి డైరెక్ట్ పాండిచేరి బస్ అయితే ఉందండి. ఇంకా బస్ ఎక్కగానే అందరూ పడుకున్నారండి. అసలు బస్సు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదండి, ఎందుకంటే అక్కడ అరుణాచలంలో నిద్ర లేదు కదండి. ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎక్కడికక్కడైతే పడుకున్నామండి. ఇంకా మా వారు, మా బావ మాత్రం పడుకోలేరండి. ఇంకా పిల్లలు, నేను, మా అక్క అందరం ఫుల్గా పడుకున్నామండి బస్సులో. ఇంకా లేచేసరికి అయితే పాండిచేరి వచ్చేసిందండి. నైట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసరికి, పాండిచేరి వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇంకా అక్కడ రూమ్ అంతా సెర్చ్ చేసి బీచ్కి దగ్గరలో ఉన్న రూమ్స్ ఏవైతే బాగుంటాయో అదంతా సెర్చ్ చేసి, మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలియదు కదండి, తమిళ్ లాంగ్వేజ్, అదంతా చూసుకొని ఈ రూమ్ అయితే ఫైనల్గా డిసైడ్ చేసుకున్నామండి. ఇంకా మాకైతే కింద వచ్చిందండి, మా అక్క వాళ్ళకైతే పైన రూమ్ వచ్చిందండి. ఇంకా రూమ్ అయితే చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా 2 బెడ్లు అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, నేను రూమ్ టూర్ కూడా చేశానండి. ఇంకా రూమ్ అంతా సెర్చ్ చేసి ఎక్కడైతే బాగుంటుంది అని అవన్నీ సెర్చ్ చేసి రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు అందరూ కాసేపు అయితే రిలాక్స్ అయ్యి ఇంకా బయటికైతే వెళ్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ హైదరాబాద్ అయితే ఉందండి. అంటే మంగళవారంకి మధ్యాహ్నము ఆల్మోస్ట్ 12కి ఏమో అనుకుంటానండి రిటర్న్ జర్నీ అయితే ఉందండి. ట్రైన్ అయితే అప్పుడే బుక్ అయింది, మార్నింగ్ అవర్స్లో అయితే బుక్ అయిందండి. ఇంకా మార్నింగ్ అంతా తిరగడానికి టైం ఉండదు కదండి, అందుకోసమే ఇంకా రూమ్కి రాగానే అలా కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బీచ్కి అయితే వెళ్ళామండి. ఇంకా బీచ్ పేర్లు అయితే ఎగ్జాక్ట్గా అస్సలు మర్చిపోయానండి, చాలా డేస్ అయిపోయింది కదా. బీచ్లో నేమ్స్ అయితే మర్చిపోయానండి, బీచ్ నేమ్ అయితే మర్చిపోయాను. ఇంకా రూమ్ అయితే ఇలా ఉందండి, చాలా స్పేషియస్గా మంచిగా అన్నీ సపరేట్గా చాలా బాగుందండి. రూమ్ వచ్చేసి 2 బెడ్స్ అయితే ఇచ్చారు, మళ్ళీ వాష్రూమ్, మళ్ళీ డైనింగ్ ఏరియా, ఇలా చాలా బాగుందండి రూమ్ అయితే. ఇంకా మా అక్క వాళ్ళదైతే పైన వచ్చిందండి. ఇంకా ఈ డోర్ తీయగానే ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా. కొంచెం కాస్ట్లీయే పడ్డిందండి, కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ అయితే దొరకలేదండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, రూమ్స్ కూడా దొరకలేవు మాకు. మెయిన్ థింగ్ మనకు బీచ్ దగ్గరికి కావాలనుకుంటే ఇంకా తప్పదండి. ఇంకా దీనికంటే లగ్జరీగా చాలా ఉన్నాయండి, ఇంకా దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అనిపించిందండి. ఇంకా ఇప్పుడు మా కార్తీక్ కూర్చున్నాడు కదండి, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇంకా చేయలేదండి, అసలు ఫుడ్ మీద అయితే అస్సలు జాసనే లేకుండా అయిందండి. రెస్ట్ దొరికితే చాలా అనిపిస్తుంది. ఏంటో అండి, ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాలనిపిస్తుంది, అంటే ఇలా ట్రిప్స్కి అయినా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుందండి. కొంచెం ఏమంటారు, పిల్లలకు కొంచెం చాలా టైర్డ్ అయ్యారండి, కొంచెం కాదు. మా కార్తీక్ అయితే నిద్రకు ఎక్కడ పడుకుంటే ఎక్కడ జర్నీ చేస్తే అక్కడ పడుకున్నాడండి. ఇంకా పాండిచేరికి వచ్చాక కొంచెం బెటర్ అయ్యాడండి, ఎందుకంటే మధ్యాహ్నం బస్లో పడుకున్నాడు కదండి, దానివల్ల చాలా రిలాక్స్ అయ్యాడండి. ఇంకా రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా స్పేషియస్గా బాగుందండి రూమ్ వచ్చేసి. ఇంకా 2 కబోర్డ్స్ కూడా ఇచ్చారండి, ఇదిగోండి చిన్న కబోర్డ్స్ అయితే ఇచ్చారు, అటొకటి ఇటొకటి అయితే ఇచ్చారు. ఇంకా మనం బట్టలు పెట్టుకోవడానికి కూడా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసి పైననండి, మా అక్క వాళ్ళది పైన ఇచ్చారండి మా అక్క వాళ్ళకు. ఇంకా ఇక్కడ అయితే ఉయ్యాల ఫెసిలిటీ కూడా ఉందండి, కాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసి పైన ఇక్కడ ఏమంటారు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇక్కడ పైన బాల్కనీ కూడా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుందండి. మెయిన్ థింగ్ పాండిచేరిలో హౌసెస్ చాలా బాగున్నాయండి, అంటే బొమ్మరిల్లు ఎలా ఉంటుందో ప్రతి ఒక్క హౌస్ అలాగే ఉందండి.
మనము డ్రాయింగ్ వేస్తాం కదండి, బుక్లలో చూస్తాము, అలాగా అనిపించిందండి. హౌసెస్ చాలా నీట్గా చిన్నగా ఉన్న చూడముచ్చటగా ఉన్నాయండి పాండిచ్చేరిలో ఇల్లులన్నీ. పైనకించి చూస్తే వ్యూ చాలా బాగుందండి. ఇంకా అయితే బయలుదేరిపోయామండి. ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. టైం వచ్చేసి 9:30 అరౌండ్ 10 అవుతుంది. ఇంకా పిల్లలు ఆకలి అనేసి అయితే స్టార్ట్ చేశారండి. కార్తీక్ మధ్యాహ్నం సరిగ్గా తినలేడు కదండి, నిత్య అయినా కార్తీక్ అయినా. ఇంకా మా అక్క వాళ్ళైతే అస్సలకి తినలేదండి. నేను మా వారన్న కొద్దిగా ఏదో తిన్నాం, కానీ ఇంకా మా అక్క వాళ్ళు అయితే అస్సలకి తినలేదండి, మొత్తం వదిలిపెట్టేశారు. ఇంకా అందరికీ కొంచెం రిలాక్స్ అయ్యాం కదా, ఇంకా ఆకలి అయితే వేస్తుందండి. ఇంకా వెళ్ళిపోయి బయట కొంచెం సేపు బీచ్ దగ్గర కూర్చొని ఇంకా ఫుడ్ తినేసి అయితే మళ్ళీ రూమ్కి వద్దామనేసి అయితే ప్లాన్ అండి యాక్చువల్గా. ఇంకా మాకు బీచ్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసామండి. టైం అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కోసం వెళ్తే ఇంకా అన్ని రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ 11 అవుతుందండి టైం. మన హైదరాబాద్లో మాత్రం ఎప్పుడు వచ్చిన ఫుడ్ ఉంటుంది కదండి, అట్లీస్ట్ ఒక టిఫిన్ సెంటర్ అయినా ఉంటుంది కదా. ఇంకా అక్కడైతే ఒక టిఫిన్ సెంటర్ లేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేదు, మళ్ళీ ఒక రెస్టారెంటు లేదు, హోటల్స్ లేవు. ఇంకా మేమైతే ఫుడ్కి చాలా ఏమంటారు వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఆ నైట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు, ఇంకా మాకు ఆకలి అవుతుంది. ఇంకా బాగా తిరిగామండి. తిరగంగా ఒక్క దగ్గర ఫాస్ట్ ఫుడ్ అయితే దొరికిందండి. కాకపోతే ఇంకా ఒక్క నిమిషం అండి, ఫాస్ట్ ఫుడ్ అయితే మంచిగా దొరికిందండి. ఓకే, ఇంకా ఏదో ఉండే అండి, నూడిల్స్ అనుకుంటా. నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చి ప్యాక్ చేసుకొని అయితే రూమ్కి వచ్చామండి. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇంకా ఆ నూడిల్స్ తింటే ఎలా వచ్చిందంటే స్మెల్, మనకు నూడిల్స్ ఖరాబ్ అయితే ఎట్లుంటుందండి అంటే స్టిక్కీగా, అది స్మెల్ అస్సలు బాగాలేదండి. పడేసామండి. మళ్ళీ ఎందుకు ఫుడ్ పాయిజన్ కాగల, మళ్ళీ తెలివైన కొత్త ప్లేస్లో ఉన్నాం కదా అనేసి అయితే ఇంకా ఎట్లా ప్యాక్ చేసుకొని వచ్చామో అట్లా పడేసామండి. ఇంకా ఆ నైటు అలాగే ఇంకా ఆకలితోనైతే పడుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాంలే అనేసి అయితే ఇంకా పడుకున్నాము. అదండి, ఇంకా బయటికి వెళ్తే ఫుడ్కి చాలా కష్టం అండి. ఇంకా మనకైతే అసలు అలవాటు కూడా కాదండి. అసలు 2 days మాకైతే ఫుడ్ సరిగ్గా లేక చాలా నీరసం అయిపోయాము. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళదండి పైన. ఇంకా కిందికేంచి చూస్తే కింద మా రూమ్ ఉంటుందండి. మీకు చూపించాను కదా డైనింగ్ ఏరియా. ఇదండి రూమ్ అయితే చాలా బాగుందండి, నీట్గా. సేమ్ అండి, మాకు కూడా కింద ఒక ఏమంటారు చిన్నగా వచ్చింది కదా, వాళ్ళకు కూడా అలాగే వచ్చింది, అంటే సిట్టింగ్ ఏరియా లెక్క. ఇంకా ఇదండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతవరకు లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కూడా ప్లీజ్ మీ యొక్క ఏమంటారు నైస్ బ్యూటిఫుల్ కామెంట్ అయితే దీనికి కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకు మీరు కామెంట్ పెట్టడం వల్ల కొంచెం నన్ను సపోర్ట్ చేసినట్టయితే అనుకుంటానండి, ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అరుణాచలం జర్నీ వ్లాగ్ అయితే పెట్టాను. ఇప్పుడైతే కిందికైతే వచ్చేసామండి. ఇంకా బయటికి వెళ్ళి బీచ్ దగ్గర కాసేపు అయితే టైం స్పెండ్ చేయాలండి. మెయిన్ థింగ్ నాకు ఏమంటారు బీచ్లో కూర్చోవడం అన్న ఆ వాటర్ సౌండ్స్ ఉంటాయి కదండి, చాలా ఇష్టం అండి, అందుకోసమే వెళ్తాను. కాకపోతే నెక్స్ట్ డే బీచ్కి వెళ్ళాం కదండి, నెక్స్ట్ డే కూడా వెళ్ళామండి బీచ్కి, అంటే మంగళవారం మార్నింగ్ కూడా వెళ్ళాము. మాకు ట్రైన్ వచ్చేసి 12 o'clock ఉందండి. మంగళవారం మార్నింగే వెళ్ళిపోయాము. ఇంకొక
దేవుళ్ళు కూడా ఆపలేదు అన్న. ఇంకా చూస్తున్నారు కదండి, టైం వచ్చేసి 10 అవుతుందండి. ఇంకా బీచ్ దగ్గర కాసేపు అలా కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఆ సౌండ్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. బీచ్ ఆ వాటర్ సౌండ్ వస్తాయి కదా, చాలా ఇష్టం అండి. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసామండి. ఇంకొకటి ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి. అక్కడ అంతా సెట్ చేస్తున్నారు పక్కకంతా. నెక్స్ట్ డే అక్కడ షూట్ జరుగుతుందంటనండి. అక్కడ సరౌండింగ్ అంతా కొంచెం సెటప్ అయితే చేస్తున్నారు. అదండి ఇంకా ఆ రోజు పాండిచ్చేరిలో ఫస్ట్ డే అయితే అలా గడిచిందండి. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ కూడా, దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా వ్లాగ్స్ని అయితే ఎంకరేజ్ చేస్తానైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకైతే అంత క్లారిటీగా లేదండి, నైట్ అయిపోయింది కదా. కాకపోతే కొద్దిగా ఆడడం మాత్రమే తీసానండి. అంతే ఫ్రెండ్స్, వ్లాగ్ వచ్చేసి మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. నేను పాండిచ్చేరిలో చేసిన షాపింగ్ కూడా పెడతానండి. ఎక్కువగా ఏం చేయలేదండి, మామూలుగా కొంచెం ఐటమ్స్ అయితే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏం పెద్దగా అనిపించలేదండి నాకు. ఏదైతే స్పెషల్గా ఉందో అది మాత్రమే కొన్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఆ బీచ్ని చూస్తే నాకైతే చాలా భయం వేసిందండి. ఎంత అలలుగా, ఎంత పెద్ద అలలు వచ్చాయో అండి. ఎంత పెద్దగా, చాలా పెద్దగా ఉందండి సముద్రం వచ్చేసి. నాకు చాలా భయం అండి. వాటర్ సౌండ్స్ ఎంత ఇష్టమో, వాటర్ అంటే కూడా అంత భయం అండి. సరౌండింగ్లో ఉన్నానంటే ఇష్టము ఒక పక్క, ఇంకొక పక్క భయం కూడానండి. సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఎంత ఇష్టమో అంత భయం కూడా. అదండి వీడియో. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో పాండిచ్చేరి డే 2 అయితే పెడతానండి. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇల్లులు చిన్నగా ఉన్నా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఇంటి ముందు మొక్కలను అయితే నాటారండి. దానివల్ల ఇంకా కొంచెం అందం అయితే ఎన్హాన్స్ అయింది. చాలా బాగున్నాయండి. నాకైతే పాండిచ్చేరిలో హౌసెస్ చాలా బాగా నచ్చాయి. మెయిన్ థింగ్ ఇంకొకటి,
అంత పెద్దగా అయితే ఏం లేవండి, చిన్నగా ఉన్న చాలా బాగున్నాయి. అదండి, ఎంతమంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు పాండిచ్చేరికి వెళ్ళారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి.